ఒక కేసులోని విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక మిత్రుడి వద్ద ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేసినాడు. అమ్మేటప్పుడు అమ్మే వ్యక్తి ఏం చెప్పాడంటే, నువ్వు ఎప్పుడైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తావో ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన డోర్లు నా ఇంటి వైపు ఉండేలాగా చూసుకోకు, అలాగే వర్షపు నీరు మా ఇంట్లో పడకుండా ఇల్లు నిర్మాణం చేసుకో అని చెప్పాడు. సరే అని చెప్పి ఈ వ్యక్తి ఆ ప్లాట్ కొనుగోలు చేసినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు నిర్మాణం మొదలుపెట్టినాడు. ఇప్పుడు అమ్మిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆ రోజు ఒప్పుకున్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక బాండ్ పేపర్ మీద రాసి ఆ పేపర్ నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అని అంటున్నాడు. సో ఇలాంటి పేపర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? ఈ పేపర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అంటే, పరస్పరం ఇద్దరు వ్యక్తులు ఒక అండర్స్టాండింగ్ వచ్చి రాసుకునే పేపర్లే మ్యూచువల్ అండర్స్టాండింగ్ పేపర్లు అని అంటారు. ఇందులో ఎలాంటి హక్కులు అనేవి బదలాయింపు జరగవు. ఇవి బాధ్యతలకు సంబంధించిన అంశాలు. సో మిథిలేష్ వర్సెస్ మోహన్ లాల్ అనే కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1997లో ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఎప్పుడైనా సరే హక్కులు బదలాయింపు జరిగినప్పుడు మాత్రమే ఆ పేపర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆస్తులకు విలువ కడతాం కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద రాసుకునే పేపర్లకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఎందుకంటే వాటిని విలువ కట్టడం అనేది అసాధ్యం అని చెప్తూ